తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా జీవించిన మహాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఆ మహానీయుని సేవలను స్మరిస్తూ ఘన నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాళోజీకి మంత్రులు, కవులు, కళాకారులు ఘనంగా నివాళులర్పించారు. యువత కాళోజీ మార్గంలో నడవాలన్నారు నేతలు. ఇవాళ ప్రజాకవి కాళోజీ 111వ జయంతి. పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది అంటూ తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా జీవించిన మహాకవి కాళోజీ నారాయణరావు. వివక్ష ఎక్కడున్నా వ్యతిరేకించి అణచివేత, అన్యాయాలపై ధిక్కార స్వరం వినిపించిన ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. ప్రజల గొంతుకగా బతికిన కాళోజీ నారాయణరావు జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తోంది. తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా జీవించిన కాళోజీ జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సీఎం. పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానికి అంటూ నినాదానికి కట్టుబడి బ్రతికారన్నారు. వివక్ష ఎక్కడున్నా వ్యతిరేకించి అణచివేత, అన్యాయాలపై ధిక్కార స్వరం వినిపించిన మహనీయుడన్నారు. కాళోజీ శత జయంతి సందర్భంగా సీఎం రేవంత్ తో పాటు ఎంపీలు నివాళులర్పించారు. ఉద్యమమే ఊపిరిగా బ్రతికిన మహోన్నత వ్యక్తి పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా నివాళులర్పించారు. కాళోజీ జయంతిని ప్రతి ఏటా తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించుకోవడం గర్వకారణమన్నారు. కాళోజీ మాటలు ఎప్పుడూ తనలో స్ఫూర్తి నింపుతూ ఉంటాయన్నారు మంత్రి కోమటిరెడ్డి. అణచివేత, అన్యాయాన్ని ఎదిరించిన మహాకవి కాళోజీ నారాయణరావు జీవితం అందరికీ ఆదర్శమన్నారు టీజేఎస్ ప్రెసిడెంట్ కోదండరాం. మహాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా నివాళులర్పించారు. వివక్ష ఎక్కడున్నా వ్యతిరేకించి ధిక్కార స్వరం వినిపించిన కాళోజీ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు కోదండరాం. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని ప్రకటించిన కాళోజీ ఆయన ప్రకటించిన సిద్ధాంతం ప్రకారమే జీవించాడు. తాను మొత్తం జీవితాన్ని సమాజం కోసమే కేటాయించాడు. ఆనాడు నిజాం వ్యతిరేకంగా పోరాటం మొదలు పెడితే తన జీవితకాలం అంతా కూడా ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని ఎదిరించాడు. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆదర్శం, అన్యాయాన్ని ఎదిరించటమే నా జీవిత గమ్యం అని ప్రకటించుకున్నాడు. ఆ పద్ధతి ప్రకారమే ఆయన జీవితం అంతా బతికాడు. కాళోజీ తన ప్రతి అక్షరంతో తెలంగాణ ప్రజల హక్కుల కోసం, ఆత్మ గౌరవం కోసం పోరాటం చేశారన్నారు కేంద్ర సాహితీ పురస్కార అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్. పాలకులైనా, పరాయి వారెవరైనా అన్యాయం చేసిన వారిని ప్రశ్నించిన ధైర్యశాలి అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా హన్మకొండలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, కాళోజీ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. మహాకవి ప్రజల నాలుకల మీద ఇప్పటికీ ఆయన కవిత్వం ఆడుతున్నది. ఎందుకంటే ఆయన ప్రజలందరికీ కూడా చక్కగా అర్థమయ్యే రీతిలో కవిత్వం రాశాడు. అందుకనే ఆయనకి ప్రజాకవి అనే బిరుదు రావడం ఇదే కారణం. ప్రజలందరికీ, సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో కవిత్వం రాశాడు కాబట్టి ఆయనకి ప్రజాకవి అనే పేరు వచ్చింది. అందుకని ఆయన ప్రజాకవిగానే ఆయన ప్రసిద్ధుడు. తెలంగాణ ప్రజానికాన్ని తన కవితలతో చైతన్యపరిచారు కాళోజీ. తెలంగాణ భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ మహనీయుడి జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తూ పలువురు నేతలు నివాళులర్పించారు.